వెల్కమ్ టు ఇంటర్వ్యూ మేడం. నమస్తే మేడం మీరు ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం ఒకసారి మీ బాల్యం కోసం చెప్పుకుందాం. మీ ఇంట్రడక్షన్ చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా కన్నవారి ఊరేమో వేరగట్టం అండి, శ్రీకాకుళం డిస్టిక్. ఓకే. నేను నాన్నగారు, అమ్మ, నేను, తమ్ముడు, అంతే. ఓకే. నాది ఇంటర్ వరకు కూడా ఎడ్యుకేషన్ వేరగట్టంలోనే జరిగింది. ఇంటర్ తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఓకే. నాన్నగారు చనిపోయాక నేను వైజాగ్ వచ్చేసాను. ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత నా బాధ్యతలన్నీ మా మామయ్య గారు తీసుకున్నారు. మా మామయ్య గారు తీసుకోవడం ఇంకా BA LLB చదివించారండి. ఇక్కడే వైజాగ్లో ఆల్ సైన్స్ క్రిస్టియన్ లా కాలేజ్లో చదివాను. BA LLB చేశాను. చేసిన తర్వాత 2018లో మా మామయ్య గారే మళ్ళీ నవీంద్రారెడ్డి అని అబ్బాయిని చూసి నాకు మ్యారేజ్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మొత్తం మీద మీరు లా పట్టా తీసుకున్నారు. వెరీ గుడ్ అండి, చాలా మంచి. అంటే చాలా మంది అంటే BA LLB చేశాను, కానీ కరెక్ట్గా నా మ్యారేజ్ డే రోజు ఒక ఎగ్జామ్ పడింది, అది ఇంకా ఫినిష్ చేయలేదు. దాని నోటిఫికేషన్ కోసం చూస్తున్నాను. న్యాయశాస్త్రం మీద ఇంట్రెస్ట్తో చేశారు. అవును అవును. ఓకే. అంటే మీరు ఈ మధ్యకాలంలో ఒక టాటూ వేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి టాటూ. అది చాలా వైరల్ అయిపోయింది. ఒక అంటే అభిమానం చాటుకోవడం గొప్పతనం, కానీ చేతి మీద టాటూ వేసుకునేంత అభిమానం ఎందుకు వచ్చినట్లు అనుకోవాలి? ఇది చాలా పెద్ద స్టోరీ అండి. నా చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి వేరే అభిమాని. అయితే నాన్నగారు ఇంట్లో పాలిటిక్స్ కోసం అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు నేను అన్నీ విని ఇంకా అలాగా రాజకీయాలు కూడా అంటే నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్తోని రాజకీయంలో ఏం జరుగుతుంది ఏంటి అని అన్నీ తెలుసుకునేదాన్ని. ఇంకా అలాగా ఫస్ట్లో అయితే స్టార్టింగ్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానమే జగన్ గారి మీద ఉండేది. జగన్ గారి మీద ఉండేది, కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన జగన్ గారు ఏదైతే పడిన కష్టం ఉందో ఆ కష్టం కానీ, కొత్త పార్టీని ఏర్పాటు చేయడం కానీ, ఆ కొత్త పార్టీలో మళ్ళీ కొంచెం అవకతవకలు చూసి స్టాండర్డ్గా నిలబడడం కానీ, అండ్ సీఎం అయిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కానీ, ఈరోజు చూసుకుంటే ఎవరు కష్టం అని అనకుండా ఉండడానికి పేదవాళ్ళు మొత్తాన్ని అసలు పేదరికమే ఉండకూడదని చెప్పి ఒక సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చూసి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను ఆయనకి. సో ఆ అభిమానానికి గుర్తు నిదర్శనమే ఈ టాటూ. వెరీ గుడ్ అండి. ఒకసారి జూమ్లో తీసుకుంటే జగన్ గారి టాటూ అనేది అద్భుతంగా మీ చేయి మీద కనిపిస్తుంది. ఈ టాటూ అనేది ఒక రకంగా మిమ్మల్ని కూడా అందరినీ మీ వైపు చూసేలా చేసింది. అవును. ఓకే అండి, నిజమే. అంటే అభిమానం వేరు, రాజకీయం వేరు. అంటే ప్రత్యక్ష రాజకీయం అనేటప్పటికీ రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎందుకు రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? యాక్చువల్లీ నా రాజకీయ ప్రవేశం అయితే మాత్రం పెళ్ళయ్యాకేనండి. మా హస్బెండ్ నవీంద్రారెడ్డి గారు జగనన్నకి వేరే అభిమాని. అక్కడ మా నాన్నగారు ఎలా రాజశేఖర్ రెడ్డి గారికి వేరే అభిమానం, ఇక్కడ నా భర్త కూడా జగన్ గారికి వేరే అభిమాని. అయితే తను పాలిటిక్స్ గురించి మాట్లాడటం, అండ్ మా అత్తయ్య కూడా గృహసారథిగానే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. అత్తయ్య, నేను, నవీన్, మేము ముగ్గురం కూడా అలా సరదాగా కూర్చునేటప్పుడు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడటం అదంతా. ఇంకా నాకు పాలిటిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని చూసి ఆయన, నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకు అడిగేయు, నేను మీ వెనుకుంటాను అని చెప్పడం, ఇదంతా చూసి నేను ముందుకి పాలిటిక్స్లోకి వచ్చాను. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మేము పాలిటిక్స్లో లేనప్పటికీ కూడా మేము ఇంతకు ముందు చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఇంకా అన్నీ చూసి మేము జగన్ గారి మీద నాకున్న అభిమానం కానీ, పార్టీ మీద ఉన్న గౌరవం కానీ, ఇవన్నీ చూసి నాకు గౌరవ పదవిని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను స్టేట్ ఉమెన్ వింగ్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతల్ని స్వీకరించాను. వెరీ గుడ్ అండి. అంటే అభిమానంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అభిమానం వేరు, రాజకీయం వేరని మనం ముందే అనుకున్నాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కలిశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఉన్న ఎనలేని అభిమానం, పిచ్చి, ఇంకా ఏ ఉంటే అది ఇంకా ఎండ్ ఆఫ్ ది వర్డ్స్ అనమాట. ఇవన్నీ ఉండడం వల్ల పట్టుదలతో నేను ఆయన్ని కలవడం జరిగిందండి.
ఆయన అంటే అంత అభిమానం మాకు. ఓకే. అంటే